రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కొన్ని ట్రిక్స్ ఉపయోగించుకుంటున్నారు. అవునండి. మనం ఒక ఆట ఆడేటప్పుడు వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు, వాళ్ళ వెనక నుంచి సపోర్ట్ చేయటం, వీళ్ళ వెనక నుంచి సపోర్ట్ చేయటం, అలా గెలిస్తే గెలుపు కాదండి. మన స్వయం కృషితో గెలిస్తేనే ఆ ఆట గెలిచినట్టు. ఆ ఆట ఆడినవాడు గొప్పోడు. అవునండి. వాళ్ళ సపోర్ట్తోనో వీళ్ళ సపోర్ట్తోనో వాళ్ళు ఏదో సహాయం చేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళతో స్నేహం చేసినట్టు, వాళ్ళు పరిచయం చేసినట్టు, అట్లా కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు రాజకీయంలో. అలా ట్రిక్స్ కాకుండా సొంతంగా మనిషి వాళ్ళంతటగా ఆట ఆడి గెలిచిన వాడే నిజమైన ఆటగాడు. వాళ్ళ సపోర్ట్తోనో వీళ్ళ సపోర్ట్తోనో అలా గెలిచిన వాడు నిజమైన ఆటగాడు కాదు. అవునండి. ఎన్టీఆర్ గారు సినిమాలేంటో, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో, వాళ్ళేంటో అలాగే, కానీ రాజకీయాలలోకి గుంజుతున్నారండి. అలా కరెక్ట్ కాదు. తను ప్రశాంతంగా సినిమాలు చేసుకొని భార్య పిల్లలతో హాయిగా ఉండాలని కోరుకుంటుండు ఎన్టీఆర్ గారు. కానీ ఆయనని రాజకీయాలలో గుంజుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆయనను ప్రశాంతంగా ఉండనియండి, తన సినిమాలు చేసుకుంటూ తన కుటుంబంతో హాయిగా ఉండనియండి.